హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంచలనాలు నమోదవబోతున్నాయా? బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ పాలనకు బాయ్ బాయ్ చెప్పనున్నారా? మోదీ సారథ్యంలోని బీజేపీ బంపర్ మెజారిటీతో బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా? కలకత్తాలో కమల వికాసం స్పెషల్ ప్రోగ్రాం మీకోసం. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు టక్కును గుర్తుకొచ్చే పేరు మమతా బెనర్జీ. అంతలా పాతుకుపోయారు మమత. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 34 కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కూకుటివేళ్లతో పెకిలించిన మహిళా నాయకురాలు మమతా బెనర్జీ గతం కనుక ఒక్కసారి వెనక్కు చూసే ప్రయత్నం చేస్తే అలుపెరుగని పోరాటం, ఎన్నో అరెస్టులు, లాఠీ చార్జీలు, ఇంకా ఎన్నెన్నో కష్ట నష్టాలను భరించి బెంగాల్ ప్రజల మనస్సు గెలిచి 2011 ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటలు బద్దలు కొట్టి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ. పోరాటాలకి పెట్టింది పేరైన కమ్యూనిస్టులపైనే పోరాటం చేసి విజయం సాధించారు మమతా బెనర్జీ. 2011 నుండి వరుసగా పశ్చిమ బెంగాల్కు 3 సార్లు సీఎంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ చినికి చినికి గాలివానలా రోజు రోజుకు తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. మమతా బెనర్జీ హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఆవిడ ఓటమికి దారి తీస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. హిందువులను దూరం చేసుకుంటూ ముస్లింలకు దగ్గర అవుతున్న మమతా బెనర్జీ హిందువులకు ఏం సమాధానం చెప్తారని బెంగాల్ హిందువులైతే ప్రశ్నిస్తున్నారు. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోదీ సారథ్యంలో 2021 ఎన్నికల్లో ఏకంగా 78 స్థానాల్లో గెలిచి బెంగాల్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించింది. 2021 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాల్సిన బీజేపీ పార్టీ మమతా బెనర్జీ రాజకీయ వ్యూహంతో దెబ్బతిని ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైంది. అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు లోపాయికారిగా మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వడం వల్లనే ఆవిడ రెండవసారి ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెట్టి కొంతమేరకు సక్సెస్ కూడా అయిందని చెప్పొచ్చు. బెంగాల్లో హిందువుల ఓట్లు ఏకతాటిపై తెచ్చి తన వైపుకు మళ్లించే పనిలో బీజేపీ కొంతమేర సఫలీకృతమైంది. 2021 నుండి బీజేపీ తన బలం పెంచుకుంటూ పోతుంది. ఈసారి ఎన్నికల్లో బెంగాల్లో హిందూ ఓట్లు 65% పైగా బీజేపీకి పడేటట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మమతా పాలనలో బెంగాల్లో హిందువుల అస్థిరత్వకు లోనవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణ మొన్న వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనల్లో హిందువులపై దాడులు జరగడం, అక్కడ హిందువుల్లో అభద్రతాభావాన్ని పెంచినట్లు కనిపిస్తుంది. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒడిశాలో ఓటమిరుగని నేత నవీన్ పట్నాయక్ను ఓడించిన బీజేపీ బెంగాల్లో కూడా ఒడిశా ఫార్ములాను ప్రవేశపెట్టి మమతను ఓడించి అధికారం చేపడుతుందా లేదా అన్నది 2026 ఎన్నికల వరకు వేచి చూడాలి. బెంగాల్లో కమల వికాసాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదా?